ఒక అడవిలో చాలా పెద్ద చీమల గుంపు ఉండేది. చీమలకు రాణి క్లేరా చాలా దయగలిగింది. కాని తన దగ్గర పనిచేసే వెరోనికా చాలా పొగరుబోతు. ఒకరోజు క్లేరా తన గుంపుతో కలిసి అడవిలో ఇంకో వైపుకు వెళ్తోంది. ఇంతలోనే తనకి తోడేళ్ల అడుగుల శబ్దం వినిపించింది. వెంటనే అందరిక్కడి నుండి వెళ్ళిపోండి. కాని వెరోనికా అక్కడ్నుండి వెళ్ళలేదు. అసలు నువ్వు చేసిన ఈ పిచ్చి పనేంటి? వెంటనే అక్కడి నుండి తప్పుకో, లేదంటే తోడేళ్లు తన కాళ్లతో నిన్ను తొక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. నువ్వు అనవసరంగా చచ్చిపోతావు. ఇంతకీ ఎందుకు ప్రతిసారి మనం మన దారిని మార్చుకోవాల్సి వస్తుంది? నీకు చాలా బాగా తెలుసు ఇక్కడుండే జీవులలో మనం అందరికన్నా చిన్న జీవులమని. లేదు మహారాణి, నేనిక్కడి నుంచి వెళ్ళను. ఇది నా ఆదేశం. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే అనవసరంగా చనిపోతావు. క్లేరా మాటలు విని వెరోనికా కోపంతో అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చాక క్లేరా వెరోనికాతో ఇలా అంది. నీకు నీ ప్రాణం గురించి కంగారు ఉందా లేదా? నాకొకటి అర్థం కాదు, మనమే అందరికన్నా చిన్న జీవులుగా ఎందుకున్నాం? మనం కూడా మిగతా ప్రాణుల్లాగా ఆకారంలో పెద్దగా ఉండలేమా? నేనైతే నీకు చెప్పి చెప్పి అలసిపోయాను తెలుసా. పగటి కలలు కనడం మానుకో అని. అలా ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? నేను విన్నాను, ఈ ప్రపంచంలో ప్రతిదీ సాధ్యమని. చూస్తూ ఉండండి మహారాణి, ఒకరోజు నా ఆకారం కూడా మిగతా ప్రాణులాగా పెద్దదవుతుంది. ఆ రోజు నేను అడవిలో ఉన్న మిగతా జంతువుల సంగతి చెప్తాను. వెరోనికా మాటలు విని అక్కడున్న మిగిలిన చీమలు తనను చూసి నవ్వడం మొదలుపెట్టాయి. నన్ను చూసి ఎంత నవ్వాలో నవ్వుకోండి, కానీ చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు నా ఆకారం కూడా మిగతా జంతువులాగా పెద్దదవుతుందో అప్పుడు నేనే మహారాణినవుతా. ఆ మాట అని వెరోనికా అడవిలో తిరగడానికి వెళ్ళిపోయింది. ఏనుగు ఎంతో మజాగా నడుస్తూ వస్తోంది. ఏనుగు అడుగు వేయడానికి ముందే వెరోనికా వేగంగా అక్కడ్నుండి తప్పుకుంది. ఒకవేళ దేవుడు నిన్ను అంత పెద్దగా పుట్టించాడంటే దానర్థం నువ్వు ఎక్కడైనా నీ కాళ్ళు పెట్టొచ్చని కాదు. చీమ మాటలు విని ఏనుగు అటూ ఇటూ చూడ్డం మొదలుపెట్టింది. ఏనుగు తనలో తాను ఇలా అనుకుంది. ఎవరు మాట్లాడేది? నాకు ఎవరు కనిపించడం లేదు. కాస్త నీ కళ్ళు పెద్దగా చేసి కిందకి చూడు, నేను నీకు కనిపిస్తాను. ఏనుగు వంగి కిందికి చూస్తే అప్పుడు తనకి అక్కడ ఒక చిన్న చీమ తన వైపే కోపంతో చూస్తూ కనిపించింది. క్షమించు చిన్న చీమ, నేను నిన్ను చూడలేదు. ఇది మరీ బాగుంది. ఒకవేళ నేను నిన్ను చూడకపోయుంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. తప్పు నీదే. నువ్విక్కడి నుండి వెళ్లకుండా ఉండాల్సింది. ఎందుకు? మేం ఈ అడవిలో ఉండే ప్రాణులమే కదా. అవును, నువ్వు కూడా ఈ అడవి ప్రాణివే. కానీ నువ్వు ఆలోచించుకో, నువ్వు చాలా అంటే చాలా చిన్నగా ఉన్నావని. నీ పెద్ద ఆకారం మీద అంత గర్వపడుకు ఏనుగన్నా. నువ్వు ఆ సామెత వినే ఉంటావు, చీమ ఒకవేళ చెవిలోకి వెళ్తే పెద్ద పెద్ద ఏనుగుల పని పడుతుందని. అలా అంటూ చీమ చాలా వేగంగా పాకుతూ ఏనుగు చెవిపైకి ఎక్కింది. ఇంకా తన చెవు పైన కుట్టింది. అందుకే దేవుడు నిన్ను అంత చిన్నగా పుట్టించాడు. నేను నీ మీద అడవి రాజుకి తప్పకుండా కంప్లైంట్ చేస్తాను. ఏనుగు ఎంతో కోపంతో నేరుగా అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళింది. ఇంకా కోపంతో తనకి జరిగిందంతా చెప్పింది. అడవి రాజైన సింహం చీమల రాణి క్లేరాని తన గుంపుతో పాటు గుహ దగ్గరికి పిలిపించాడు. నువ్వు నీ గుంపుతో కలిసి 1 సంవత్సరం పాటు అడవిని వదిలి వెళ్లాల్సుంటుంది. వెళ్ళు, ఇప్పుడే ఈ క్షణమే ఈ అడవిని వదిలేయి. కానీ మేమేం చేశాం మహారాజ్ గారు? మీ గుంపులో నుండి ఒక చీమ ఏనుగు అన్నని ఇబ్బంది పెట్టింది. వేరే ఎవరైనా అయ్యుంటే నేను ఇంతకన్నా పెద్ద శిక్ష వేసేవాణ్ణి. కాని చిన్న చీమల్ని నేనేం దండించగలను? తప్పు మీదే. ఎందుకంటే ఏదైనా చీమ కావాలనేదైనా తప్పు చేస్తే దాని పూర్తి బాధ్యత నీదే అవుతుంది. క్లేరా మౌనంగా అడవిని వదిలి వెళ్లే ఏర్పాటు చేస్తోంది. ఇంతలోనే ఒక నల్ల పొగ చీమల గుంపు దగ్గర వ్యాపించడం మొదలయ్యింది. ఇంకా చూస్తూ చూస్తూ ఆ పొగ ఒక పెద్ద ఆకారంలో ఉన్న చీమలా మారిపోయింది. నేను మీ అందరిలో ఒక పెద్ద రాణిని, అంటే మాయావి రాణిని. మీరు ఆకారంలో చాలా పెద్దగా ఉన్నారు మహారాణి.
అవును, నేను ఆకారంలో పెద్దగా ఉన్నాను. అలాగే నేను ఇటువంటి ఆకారం మీ అందరికీ కూడా చెయ్యగలను. కానీ దానికి బదులుగా నాది ఒక షరతు. ఏంటా షరతు? మీరు చీమలకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పెద్ద ఆకారంలోకి వచ్చిన తరువాత అడవిలో ఉన్న మిగతా జంతువుల రక్తం కళ్ళ చూడాల్సి ఉంటుంది. లేదు, మేమే షరతు ఒప్పుకోము. ఇలా చూడు, నాకేదో గజిబిజిగా అనిపిస్తోంది. నేను నా జీవితంలో ఎప్పుడూ ఇంత పెద్ద చీమ గురించి వినలేదు, అలాగే ఎప్పుడు చూడలేదు కూడా. నువ్వు తన మాటల్లో రాకు వెరోనికా. నువ్వు కోరుకుంటే నేను నిన్ను చీమల రాణిని చెయ్యగలను. చెప్పు, మరి నువ్వు ఒప్పుకుంటావా? అవును, నేను ఒప్పుకుంటా. అప్పుడే అక్కడ ఒక పెద్ద పేలుడు శబ్దం అయింది. వెరోనికా ఇంకా అక్కడ ఉన్న చీమలు పెద్దగా ఇంకా పొడవుగా మారిపోయాయి. ఒక క్లేరా తప్ప. నీకిలాగే జరగాలి. ఇప్పుడుండు ఒంటరిగా. వెరోనికా పెద్దగా మారిన చీమలతో ఇలా అంది. పదండి నాతో. ఈ అడవిలో జంతువులు మనల్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు వాళ్ళకి గుణపాఠం నేర్పే సమయం వచ్చింది. వెరోనికా ఆ పెద్ద మాయావి మహారాణిని తీసుకుని తన గుంపుతో పాటు అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇంకా చూస్తూ చూస్తూ తను అడవిలో విధ్వంసం చేయడం మొదలుపెట్టింది. అడవిరాజు శ్రేయోభిలాషి గుడ్లగూబ ఎగురుకుంటూ నేరుగా అడవిరాజు దగ్గరికి వచ్చింది. ఇంకా తను కళ్ళారా చూసిన సంఘటన మొత్తం అడవిరాజుకు చెప్పేసింది. పెద్దగా మారిన చీమల గుంపు ఒకటి త్వరలోనే ఇక్కడికి చేరుకుంటుంది మహారాజా. మరిప్పుడు నేనేం చెయ్యను? నాకేదైనా ఐడియా ఇవ్వు. నాకెందుకో ఇది ఈ అడవిలో ఉన్న ఆ రాక్షసి పని అనిపిస్తుంది. ఎవరినైతే మీరు అడవిలో నుంచి పంపించేశారో తనే ఆ చీమలు ఒక ఆకారం పెద్దగా మార్చి మనతో పక్క తీర్చుకోవడానికి ఇలా చేసి ఉంటుంది. తనని తెలివితో ఓడించాల్సి ఉంటుంది మహారాజా. కాసేపట్లోనే వెరోనికా తన గుంపుతో కలిసి సింహరాజు దగ్గరికి చేరుకుంది. మీరు చావడానికి సిద్ధంగా ఉండండి. మీరు చేసిన అవమానానికి పగ తీర్చుకుందామని వచ్చాను. ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపో వెరోనికా. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు నన్ను చంపి ఈ అడవిపైన కబ్జా చేయాలనుకుంటున్నావు, అవునా? మర్చిపోకో, నీకన్నా బలమైన వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ ఉన్నారు. నాకన్నా బలమైన వాళ్ళు ఇంకా ఇక్కడ ఎవరున్నారు? మీ చీమల మహారాణి. నువ్వు నన్ను చంపిన వెంటనే తను నిన్ను చంపేస్తుంది. ఎందుకంటే తను ఒక చీమల మహారాణి కాదు, తను ఒక రాక్షసి. తనని నేనే మెడపట్టి అడవి నుంచి బయటకు పంపించాను. తన మాటలు నమ్మకు. తను నేను వెధవని చేస్తున్నాడు. కానీ తను చెప్పే మాట అయితే నిజమే కదా. నువ్వు నాకన్నా బలమైన దానివేగా. అందుకే ముందు నిన్ను అంతం చేయడం చాలా ముఖ్యం. చూస్తూ చూస్తూ అవి రెండు ఒకదాంతో ఒకటి గొడవ పడుతూ ఒకదాన్నొకటి చంపుకున్నాయి. అవి రెండు చనిపోయిన వెంటనే మిగిలిన చీమలు ఆకారంలో చిన్నగా మారిపోయాయి. చూసావా మహారాజా, తాను తెలివిలో ఎంత శక్తివంతమైనదో. అందుకే కదా నేను నిన్ను నా రాజ్యానికి శ్రేయోభిలాషిగా ఎంచుకున్నాను. నువ్వు నిజం చెప్పావు. ఒకవేళ నేను నా బలం ఉపయోగించి వీళ్ళతో పోరాడి ఉంటే బహుశా నేను చనిపోయి ఉండేవాణ్ణేమో. అది సరే మహారాజా, కానీ ఇప్పుడు ఈ చీమలు మనం ఏం చేద్దాం? మర్చిపోకండి, వీళ్ళు కూడా దోషులతో సమానమే కదా. ఒకవేళ ఇవి ఆ రాక్షసి మాటలు కనుక వెనుకపోయి ఉండుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చుండేదే కాదు. ఇంతలోనే అక్కడికి క్లేరా పాక్కుంటూ వచ్చింది. వీళ్ళ తరపు నుండి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను మహారాజు గారు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. తప్పంతా వెరోనికాది. తను చనిపోయింది. తను చేసిన తప్పుకి శిక్ష పడింది మహారాజు గారు. వీళ్ళని వదిలేయండి. అవును మహారాజా, కలేరా చెప్పింది నిజమే. వీళ్ళని వదిలేయండి. అయినా దేవుడు ఏం చేసినా మంచి కోసమే చేస్తాడు. ఇప్పుడు మీరే చూడండి, ఆ రాక్షసి ఎంత సులభంగా చనిపోయిందో. నువ్వు నిజమే చెబుతున్నావు. వెళ్ళు, మీ అందరినీ క్షమించేశాను. క్లేరా సంతోషంగా అక్కడ్నుండి వెళ్ళిపోయింది.